వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎకనామిక్స్ సంబంధించిన సిస్టంలో 7th A పేపర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎకనామిక్స్ సంబంధించి ప్లస్లో సిస్టంలో 7th A పేపర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ వ్యవసాయ అర్థశాస్త్రం అనే దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సంబంధించిన దాంట్లో వ్యవసాయ పారిశ్రామిక రంగాల పరస్పర అభివృద్ధి గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. వ్యవసాయ పారిశ్రామిక రంగాల పరస్పర అభివృద్ధి అవినాభావ సంబంధం, ఈ రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటేనే ఇవి సాధ్యమవడం అనేది జరుగుతుంది అనుకున్నటువంటి విధానం. ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక బండికి అంటే ఈ రెండు యొక్క అవినాభావ సంబంధం గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఏ రెండు వ్యవసాయ పారిశ్రామిక రంగాల యొక్క అవినాభావ సంబంధం అనే విషయం గురించి మనం మాట్లాడితే ఆర్థిక అభివృద్ధి అనేటువంటి బండికి వ్యవసాయ పారిశ్రామిక రంగాలు ఈ రెండు రంగాలు అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఈ రెండు రంగాలు కూడా రెండు చక్రాల వంటివి. అంటే ఆర్థిక రంగ పురోభివృద్ధిని సాధించాలి అంటే ఆర్థిక రంగం అభివృద్ధిని సాధించాలి అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ కూడా అభివృద్ధి చెందితేనే అది ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుంది. అందుకనే వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పారిశ్రామిక అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి పైనే పారిశ్రామిక రంగం ఆధారపడి ఉంది చాలా వరకు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి కొన్ని ఉత్పాదక యంత్రాలు, వస్తువులు, రసాయనిక పిచికారీ మందులు లాంటి ప్రముఖమైనటువంటి కొన్ని ఉత్పత్తుల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. అందువల్ల ఈ రెండు కూడా వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కూడా పరస్పర అభివృద్ధిని కాంక్షించి పనిచేయాలి. అప్పుడే దేశ పురోభివృద్ధి, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధి గురించి ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటే ఈ రెండు కూడా వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కూడా ఒక చట్రాల వంటివి, ఆర్థిక అభివృద్ధికి చట్రాల వంటివి. వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగిన తర్వాతే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంది. అంటే వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైనటువంటి రసాయనిక ఎరువులు కానీ అంటే వ్యవసాయ రంగానికి అభివృద్ధి అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ కావాలి అంటే మనకి ఏం కావాలి? రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, అదేవిధంగా ఆధునిక ఉత్పత్తులన్నీ కూడా పారిశ్రామిక రంగం నుంచి లభిస్తూ ఉంటాయి. అంటే వ్యవసాయ రంగ అభివృద్ధికి పారిశ్రామిక రంగం ఏ విధంగా పనిచేస్తుంది, కృషి చేస్తుంది అంటే రసాయనిక ఎరువులు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రసాయనిక ఎరువులు, పిచికారీ మందులు, అదేవిధంగా ఆ యంత్రాలు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా పారిశ్రామిక రంగం నుంచే పనిచేస్తుంది. అందువల్ల వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంచాలంటే వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయాలి అంటే ముఖ్యంగా మనకి పారిశ్రామిక రంగం చాలా అవసరం. ఎందుకంటే పారిశ్రామిక రంగం నుంచి వ్యవసాయ రంగం కూడా పురోభివృద్ధిని సాధిస్తుందని, వ్యవసాయ రంగంలో నూతనంగా ఉత్పత్తిని సాధించాలి అంటే ముఖ్యంగా ట్రాక్టర్లు, అదేవిధంగా వరి కోసే యంత్రాలు, వరి నూర్చే యంత్రాలు, అదేవిధంగా క్రిమిసంహారక మందులు, పిచికారీ యంత్రాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఇవన్నిటి పారిశ్రామికంగా అభివృద్ధి ద్వారానే ఇవి వ్యవసాయ రంగానికి హితోధికంగా పనిచేస్తాయి అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. అని దీన్ని బట్టి మనకి ఈ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి జరగాలంటే పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి ఎంతగానో చేయవలసినటువంటి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం తోడ్పాటు కూడా కావాలి. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం తోడ్పాటు జరగాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి లేనిదే పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి ఉండదు. అందుకని ఈ రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని చెప్తున్నాం. పారిశ్రామిక అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ రంగం యొక్క ఈ రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ
నూలు వస్త్రాల ఉత్పత్తి. ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అంటే ఏ ఏ పరిశ్రమలకు సంబంధించి చూస్తే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైనటువంటి, ముఖ్యంగా మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో చూస్తే ముఖ్యంగా నూలు పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ముఖ్యంగా చూస్తే నూలు పరిశ్రమ, అదేవిధంగా పంచదార పరిశ్రమ, అదేవిధంగా నూనె గింజలు, అదేవిధంగా పొగాకు పరిశ్రమ. ఇక్కడ పొగాకు పరిశ్రమ అంటున్నామంటే ఇక్కడ బీడీ లేకపోతే సిగరెట్లు, అదేవిధంగా లాంటి పరిశ్రమలకి, అంటే పొగాకు పరిశ్రమ అంటే సిగరెట్, ఇది కూడా పరిశ్రమే. అదేవిధంగా సిల్క్ పరిశ్రమ, అదేవిధంగా జనపనార పరిశ్రమ, అదేవిధంగా నూలు, పంచదార, నూనె గింజలు, నూలు పరిశ్రమ, పంచదార పరిశ్రమ, నూనె గింజలు, అదేవిధంగా పొగాకు పరిశ్రమ అంటే సిగరెట్ ఉత్పత్తికి, సిల్క్ పరిశ్రమ వస్త్ర ఉత్పత్తికి, జనపనార లాంటి ఈ పరిశ్రమలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఈ పరిశ్రమల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తాయి. నూలు పరిశ్రమ ఉంది. పరిశ్రమల అభివృద్ధి అంటే వస్త్రాలు తయారు చేయడానికి నూలు పద్దెనిమిది దారాలు తీస్తాం. మన పారిశ్రామిక ఉత్పత్తిని మనం చూస్తాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన ఇంగ్లాండ్ దేశంలో ఇండస్ట్రియల్ ప్రవేశపెట్టారని వస్త్ర దుకాణంలో లేదా వస్త్ర రంగంలో ఇండస్ట్రియల్ ప్రవేశపెట్టి మనుషులు చేసే పనులు యంత్రాలను ప్రవేశపెట్టి, అంటే మనుషులు పనిచేసే, కార్మికులు పనిచేసే దాంట్లో ఒక యంత్రాలను ప్రవేశపెట్టి అతి తక్కువ కాలంలో అధిక ఉత్పత్తిని సాధించడమే ఈ యొక్క విప్లవం, మార్పు. యంత్రాలు అంటే అందుకే పరిశ్రమలు ప్రవేశపెట్టి, యంత్రాలను ప్రవేశపెట్టి అధిక ఉత్పత్తిని సాధించడం. నూలు పరిశ్రమలో ఇంతకుముందు చేనేత పరిశ్రమ అనేవాళ్ళు మరమంగాలు, అంటే దారాన్ని, అంటే పత్తి నుంచి దారాన్ని తీసి వడికి వస్త్రాలు తయారు చేయడం చేనేత పరిశ్రమ. నూలు పరిశ్రమ పత్తి నుంచి దారాలు తీయడం. ఇది వ్యవసాయ రంగం నుంచి సాధ్యమవుతుంది, ఎందుకంటే ప్రతి వ్యవసాయ రంగం. అదేవిధంగా పంచదార పరిశ్రమ అంటే శనగ నుంచి పంచదార తయారవుతుంది. శనగ నుంచి పంచదార, బెల్లం దేని నుంచి తయారవుతుందంటే శనగ నుంచి. అంటే ఇది వ్యవసాయ రంగం. శనగలు యూరోపియన్ లాంటి కొన్ని ప్రముఖమైనటువంటి కొన్ని ప్రముఖ దేశాలు పంచదారను, బీట్రూట్ నుండి కూడా పంచదార తయారు చేస్తారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి యూరోపియన్ కంట్రీస్ పంచదార దేని నుండి తయారు చేస్తారంటే బీట్రూట్ అంటే పంచదార. బీట్రూట్ దుంప, మనం ఆహార ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నటువంటి బీట్రూట్ దుంప నుంచి కూడా యూరోపియన్ కంట్రీస్ పంచదారను తయారు చేస్తాం. మనం ప్రధానంగా చెరకు నుండి పంచదార తయారు చేస్తాం. చెరకు నుండి పంచదార అంటే వ్యవసాయం. నూనె గింజలు అంటే ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఏమైనా సరే నూనె గురించి సంబంధించి ఆయిల్, పామ్ ఆయిల్ వ్యవసాయ రంగం, వేరుశనగ వ్యవసాయ రంగం, అంటే మన భూమి నుంచి వ్యవసాయానికి సంబంధించిన రకరకాల నూనె గింజలన్నీ కూడా వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. పొగాకు పరిశ్రమ, పొగాకు వ్యవసాయ రంగం, ఇది వాణిజ్య వ్యాపారానికి బాగా ఉపయోగపడుతూ ఉంది. సిగరెట్ పరిశ్రమ వ్యవసాయం నుంచి ఆధారిత పరిశ్రమ. సిల్క్, మల్బరీ ఆకు నుంచి ఈ యొక్క మల్బరీ ఆకుని ఉత్పత్తి చేయడం ద్వారా, పట్టుపురుగుల పెంపకం ద్వారా సిల్క్ ని ఉత్పత్తి చేయడం, తద్వారా ఇది వ్యవసాయం. జనపనార పరిశ్రమ మన భారతదేశంలో ప్రధానంగా కోల్కతా, పశ్చిమ బెంగాల్
బీహార్, ఒడిశాలోని కొన్ని ప్రముఖ ప్రాంతాలు జనపనార ఆధారిత పరిశ్రమగా ఉన్నాయి. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. మన దీన్ని సంచులు, అదేవిధంగా రకరకాల పరికరాల తయారీకి జనపనారను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారంగా పనిచేస్తున్నటువంటి పరిశ్రమ. అంటే వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగాలకు మళ్ళించేసాడు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితేనే, ఇవన్నీ కూడా మన ఉత్పత్తికి సాధించగలిగితేనే ఇవి పరిశ్రమకు ఉపయోగపడతాయి. అంటే పారిశ్రామిక రంగం ఏ రంగం మీద ఆధారపడి ఉందంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడదు. ఇవన్నీ కూడా లేని పక్షంలో అక్కడ పరిశ్రమల అభివృద్ధి అంత శూన్యం. అదేవిధంగా పరిశ్రమల్లో రసాయనిక ఎరువులు, పిచికారీ మందులు, యంత్రాలు, పిచికారీ యంత్రాలు, అదేవిధంగా అంటే మనకి బలి కూర్చే యంత్రాలు, కోత కోసే యంత్రాలు, ఇంజనీరింగ్ యంత్రాలు, నూర్చే యంత్రాలు, రోడ్డు రవాణా, మార్కెటింగ్ వ్యవస్థ, ఇవి అన్నీ కూడా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమ రంగం పారిశ్రామిక రంగానికి కూడా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇవి మొదలైన పద్ధతులు, రసాయనిక ఎరువులు కానించి, పిచికారీ మందులు కానించి, యంత్రాలు, ఇవన్నీ కూడా వరికొచ్చే యంత్రాలు, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ప్రవేశపెడితే వ్యవసాయ రంగంలో ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నాయి. అంటే వ్యవసాయ అదేవిధంగా పారిశ్రామిక రంగాలు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి వ్యవసాయ పారిశ్రామిక రంగాలు పరస్పర అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండు కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి, అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలు పరస్పర అభివృద్ధిని సాధిస్తే ఆ దేశ అభివృద్ధిని, పురోభివృద్ధిని సాధించగలిగిన దేశంగా మారుతూ ఉంది. పరిశ్రమలు ముఖ్యంగా వినియోగ వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఆ దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగం యొక్క వినియోగ పరిశ్రమలు అభివృద్ధి చెందితే ప్రజల యొక్క జీవన పద్ధతులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా దేశ యొక్క ప్రగతికి ప్రజల యొక్క జీవనాధారమే ముఖ్యం. ప్రజల యొక్క జీవనాధారమే ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రజల యొక్క జీవనాధారం ముఖ్యంగా దేశ ప్రగతి ప్రజల యొక్క జీవనాధారాన్ని ఒక ముఖ్యమైన సూచికగా తీసుకుంటది. కాబట్టి దేశ అభివృద్ధికి వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ కూడా ఆర్థిక ప్రగతికి ఎంతో ముఖ్యమైనవిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అంటే రెండు కూడా, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కూడా పురోభివృద్ధిని సాధించాలి. ఏదో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతాను, ఏదో ఒక వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే, ఏదో ఒక పరిశ్రమ అభివృద్ధి చెందితే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నూలు పరిశ్రమ ఒకటి అభివృద్ధి చెందింది, లేదా రసాయనిక ఎరువులు ఉపయోగించాము. ఈ రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నూలు పరిశ్రమ, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి రసాయన ఎరువులు, ఈ రెండు అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం యొక్క ఆర్థిక ప్రగతి సాధించినట్టు కాదు. ఏదో ఒక వ్యవసాయ రంగం, ఏదో ఒక పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం ఆర్థిక అభివృద్ధి చెందినట్టు కాదు. దేశం యొక్క ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే, ప్రజల యొక్క స్థితిగతులు మారాలి అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ పరిశ్రమలు, లేకపోతే వ్యవసాయ రంగ ఆధారితమైనటువంటి నూలు, పంచదార, నూనె గింజలు లాంటి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం రెండూ కూడా అభివృద్ధి, అన్ని వ్యవసాయ రంగాలు, అన్ని పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందితేనే దేశంలో ఆర్థిక ప్రగతి సాధించినటువంటి దేశంగా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్,
ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు వ్యవసాయ రంగం మీద, పారిశ్రామిక రంగం మీద, ఏదో ఒక రంగం మీద ఆధారపడిన దేశాలు కాదు. రెండు వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కూడా అన్వయించుకుంటూ అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మనగలుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పరిశ్రమను మాత్రమే నమ్ముకుని అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాదు. ముఖ్యంగా ఈనాడు అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాలన్నీ కూడా ఆర్థిక యొక్క చరిత్రను మనం గమనిస్తే వ్యవసాయ పారిశ్రామిక రంగాలను పరస్పర అభివృద్ధి సాధించి అభివృద్ధి చేయనటువంటి దేశాలుగా నేడు కొనసాగుతూ ఉన్నటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది. సరే, భారతదేశ వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతను కలిగి ఉంది. భారతదేశ వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతను కలిగి ఉంది. ఏంటి భారతదేశ వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకత ఈ విధంగా కలగడానికి గల కారణాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. మన భారతదేశం లాంటి కొన్ని ప్రముఖ దేశాలు వ్యవసాయ ఆధారిత దేశాలని మనకు తెలుసు. అందుకనే మన భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఋతుపవనాలతో జోదం అని పిలుస్తారు. సరే, భారతదేశ వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదక కారణాలుగా మనం చూస్తే ఎలాంటి కారణాలను, ఎలాంటి సమస్యలను భారతదేశ వ్యవసాయాన్ని ఎదుర్కొంటుంది, తద్వారా అతి తక్కువ ఉత్పాదకం రావడానికి కారణం ఏంటని మనం చూస్తే ఫస్ట్ వన్ వ్యవస్థాపరమైనటువంటి కారణాలు. వ్యవస్థాపరమైనటువంటి కారణాలు వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకతకు ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఇతర కారణాల గురించి కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం వ్యవస్థాపరమైన కారణాలను చూసుకుంటే ఇందులో లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశ వ్యవసాయ రంగంలో లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య పద్ధతులు అంటే ఇందులో మనం చూసుకుంటే నాటి భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంగా అంత ముందుగానే కొన్ని మన పరిపాలనా కాలం గురించి ఒకసారి మనం చూసుకుంటే మహల్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి, అంటే ఈ మహల్వారీ పద్ధతికే గ్రామవారీ పద్ధతిని కూడా మనం పిలుస్తాం. ప్రాచీన కాలం నాటి భూస్వామ్య వ్యవస్థ పద్ధతిగా బ్రిటిష్ వారి కాలం వచ్చిన తర్వాత కూడా భూస్వామ్య పద్ధతి చూసుకుంటే లోపభూయిష్టంగా ఉన్నాయి. జమీందారీ పద్ధతి కొన్ని వందలు లేకపోతే కొన్ని ఈ గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల భూమి అంతా కూడా జమీందారులు ముందుగానే పాడుకొని వేలపాటలు పాడుకొని తద్వారా వచ్చేటువంటి ఆదాయంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే యొక్క ప్రభుత్వానికి చెల్లించి మిగతాది ఎంత కూడా భూస్వామి యొక్క ఆదాయం జమీందారు యొక్క ఆదాయం ద్వారా కొనసాగుతూ ఉండేది. దీన్ని జమీందారీ పద్ధతి అంటే ప్రభుత్వానికి చెందుతున్నటువంటి భూమి ఇచ్చినటువంటి ద్వారా భూమి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని జమీందారులు అధిక మొత్తంలో వాళ్ళు తీసేసుకొని వారి స్వలాభాల కోసం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ తక్కువ మొత్తంలో ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించి శిస్తుని ప్రభుత్వానికి చెల్లించి అధిక మొత్తంలో జమీందారులు అనుభవిస్తూ ఉండేవారు. తద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం చాలా నష్టపోతూ ఉండేది. ప్రభుత్వం నష్టపోతూ ఉండేది. రావాల్సిన ఆదాయం అంతా కూడా. మహల్వారీ పద్ధతి ఇది అత్యంత ప్రాచీనటువంటి పద్ధతి. ఒక గ్రామానికి చెందినటువంటి భూమి గ్రామానికి అందరికి చెందినటువంటి ప్రజల యొక్క ఆధీనంలో ఉంటూ తద్వారా ఆ యొక్క గ్రామ ప్రజల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా గ్రామానికి చెందినటువంటి భూమిగా వాళ్ళందరూ కలిసిగా కట్టుగా పనిచేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఒక గ్రామ పెద్దకు ఆ శిస్తును గ్రామ పెద్దకు చెల్లించి తద్వారా గ్రామ పెద్ద ద్వారా ప్రభుత్వానికి చెల్లింపు అంటే ఇక్కడ ఈ విధంగా భూమి శిస్తును గ్రామ పెద్ద ద్వారా ఒక వ్యక్తి ద్వారా ప్రభుత్వానికి చెల్లించబడడం ద్వారా మధ్యలో అతనికి కొంత అమౌంట్ రూపంలో ప్రభుత్వం ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి ప్రభుత్వ విధానాలు మహల్వారీ పద్ధతి కానీ అంటే గ్రామ
ఈ జమీందారీ అని జమీందారీ పద్ధతి ద్వారా భూస్వాములు జమీందారులు మాత్రమే ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అక్కడ పనిచేసినటువంటి శ్రామిక వర్గం, ఈ కార్మికులు, కర్షక లోకమంతా కూడా అనేక ఇబ్బందులు గురవుతూ ఉండేవారు. ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల ద్వారా అనుకున్నటువంటి వ్యవసాయ రంగంలో అనుకున్నటువంటి ఉత్పత్తిని సాధించలేకపోవడం అనేది ప్రధానమైన విషయంగా మనకు తెలుస్తూ ఉంది. చాలా కాలంగా ఈ రెండు పద్ధతులు ఆనాటి సమాజంలో ఈ జమీందారీ వ్యవస్థ కానీ ఈ మహల్వారీ వ్యవస్థ కానీ రైతులను తీర్చి పిప్పజేసేసాయన్నమాట. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశాయి. ఈ శ్రామికులు అనేక సమస్యలను ఈ రెండు రంగాల్లో పనిచేసినటువంటి శ్రమాసనలు అనేక సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నారు. అందువల్ల ఈ ఇందులో పనిచేసినటువంటి రైతులు కానీ ఈ రెండు సమాజాల వారి వ్యక్తులు కానీ ఉత్పత్తిని పెంచాలి, వ్యవసాయ రంగం ఉత్పత్తిని పెంచాలి అన్నటువంటి విధానం వీళ్ళలో కలగలేదు. ఎందుకంటే ఉత్పత్తి పెంచుదామనే ఆసక్తి వాళ్ళలో లేదనమాట. రైతువారీ విధానంలో కూడా కొన్ని కౌలుదారి కౌలు పనిచేసే విధానంలో రైతువారీ పద్ధతులు కూడా కౌలుదారులు కూడా సరైన రక్షణ ఉండేది కాదన్నమాట. అయితే అనంతరం అతి కొద్ది తక్కువ కాలంలోనే స్వాతంత్రం అనంతరం కొన్ని మార్పులు చోటు చేసుకున్నారు. కౌలుదారి విధానంలో కూడా ఈ కౌలు పనిచేసి అంటే తర్వాత కాలంలో ఈ జమీందారీ మహల్వారీ పద్ధతి అనంతరం తర్వాత నూతనంగా రైతువారీ పద్ధతి అనేది తర్వాత వచ్చింది. రైతువారీ పద్ధతి ఈ రైతువారీ పద్ధతి వచ్చిన తర్వాత వ్యవసాయానికి కొన్ని మార్పులు జోడిస్తున్నాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు, ముంబాయి, కొన్ని సమీప ప్రాంతాల్లో సర్ థామస్ మన్రో మొట్టమొదటిసారిగా రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. మహల్వారీ పద్ధతి అత్యంత గ్రామీణ పద్ధతిగా, గ్రామవారీ పద్ధతిగా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతుంటే తర్వాత ఈ జమీందారీ పద్ధతిని బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో కార్న్ వారిస్ శాశ్వత భూమి శిస్తు విధానం అనే పద్ధతి విధంగా దీనికి రూపకల్పన చేసి దీనిలో మార్పు చేయబడితే సర్ థామస్ మన్రో అనేటువంటి పర్సన్ బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టాడు. అన్ని రెండు వ్యవస్థాపరమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి కాబట్టి దీనిలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ రైతువారీ పద్ధతిలో కూడా కౌలుదారి విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ స్వతంత్రం అనంతరం ఈ జమీందారీ మహల్వారీ పద్ధతుల యొక్క లోపాలను సవరించి రైతువారీ పద్ధతి ద్వారా భూమి ఎవరికైతే ఏ రైతుకైతే భూమి ఉందో, ఏ రైతుకైతే భూమి కేటాయించబడిందో ఆ రైతు స్వేచ్ఛాయుతంగా పంటలు పండించి స్వయంగా రైతే ప్రభుత్వానికి శిస్తులు చెల్లించే విధానం ప్రవేశపెట్టబడింది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి రైతుకు మధ్య దళాలు లేరు, మీడియేటర్ లేడు. ఈ మధ్య దళాలే అభివృద్ధి చెందుతూ ఉండేవారు. తద్వారా పంట పండించినటువంటి రైతుకు కానీ శిస్తు రూపంలో ప్రభుత్వానికి కూడా ఎక్కువ మొత్తంలో లభించేది కాదు. ఈ దళాలే, ఈ మధ్యవర్తులే దీనికి నాయకత్వం వహిస్తూ అత్యధిక లాభాలు గడిస్తూ ఉండేవారు. అందువల్ల ఎప్పుడైతే రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టబడిందో ప్రభుత్వానికి నేరుగా రైతు నుంచే శిస్తు చెల్లించడం అనేది జరిగింది. తద్వారా దేశ పురోభివృద్ధికి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతులు చెల్లించినటువంటి శిస్తు జాతీయ ఆదాయంగా దేశ ప్రగతికి తర్వాత కాలంలో ఎంతగానో ఉపయోగపడింది. అంటే లోపభూయిష్టమైనటువంటి ఈ పద్ధతులే వ్యవసాయ రంగ అల్ప ఉత్పత్తికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. వ్యవసాయం అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జమీందారీ వ్యవస్థ మధ్యవర్తులు తొలగిపోవడం వల్ల ఈ కౌలుదారులకి కొన్ని రక్షణ చట్టాలు, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ కౌలుదారులకి కొన్ని రక్షణ చట్టాలు ఎప్పుడైతే ప్రవేశపెట్టబడ్డాయో నూతన మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఏదేమైనప్పుడు తర్వాత కాలంలో కూడా ఈ కౌలుదారులు భూమి యాజమాన్యపు హక్కుల కోసం వాళ్ళకి కొన్ని అనేక చట్టాలు చేపట్టినప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. వ్యవస్థాపకమైనటువంటి
పనులు ఈ విధంగా కొనసాగాయి కాబట్టి ఈ భూమి నాది కాదు, ఉన్నత కాలంలోనే పనిచేసి వదిలిపెట్టేది కాబట్టి ఈ భూమి మీద అత్యధిక ఆశలు పెట్టుకోలేదు, అత్యధిక ఉత్పత్తిని సాధించాలనే కాంక్ష పనిచేసినటువంటి రైతు కలిగి ఉండలేదు. తద్వారా ఈ లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య పద్ధతులే అల్ప ఉత్పాదకకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. మరొక విషయం చూసుకుంటే చిన్న కమత. భారతదేశంలో ఉన్నటువంటి అల్ప ఉత్పాదక మరొక ప్రముఖమైనటువంటి కారణం ఏంటంటే చిన్న కమతాలుగా భూమి ఏర్పడడం. భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో చిన్న కమతాల వల్ల ఉత్పత్తి అల్ప ఉత్పత్తి సాధించడం. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఇంచుమించు 2% నుంచి 5% వరకు మాత్రం మధ్యలోనే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఆ భూమి కొన్ని వందల వేల ఎకరాల ఇష్టంతా కూడా పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో పరిశ్రమలు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగం ప్రాధాన్యతను గుర్తించినటువంటి వాళ్ళు పరిశ్రమల ద్వారా అత్యధిక ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. అంటే కొన్ని వందల ఎకరాల ఇష్టంతా కూడా ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉంటుంది. తద్వారా యంత్రాలను ఈజీగా ప్రవేశపెట్టి ఆ యొక్క వందల వేల ఎకరాల యంత్రాలను ప్రవేశపెట్టి తక్కువ సమయంలో అత్యధిక ఉత్పత్తిని సాధించడం సాధ్యమవుతుంది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క యంత్రాలను ప్రవేశపెట్టే అవకాశం ఇక్కడ ఉండదు. ఎవరు తన తండ్రి 10 ఎకరాల ఒక భూస్వామి తన 3 పిల్లలకి 3 ఎకరాలు చెప్పుకుని ఇస్తే మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి భూమి 10 ఎకరాల భూమి 3 ఎకరాలుగా తర్వాత వేరుకెళ్ళినటువంటి సంతానం మరొక పంచుకుంటే ఇది ఈ యొక్క 10 ఎకరాల భూమి చివరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యక్తి ఒక సెంటు భూమి లేకపోతే ఒక ఎకరం భూమిగా మారిపోతున్నటువంటి సందర్భంలో ఈ చిన్న కమతాల్సినటువంటి ఈ ఎకరం భూమిలో సాంకేతిక పరమైనటువంటి యంత్రాలను ప్రవేశపెట్టి వ్యవసాయ ఉత్పత్తిని సాధించడం అనేది సాధ్యం కాదు. అంటే విశాలమైనటువంటి భూభాగంలో మనం యంత్రాలను ప్రవేశపెట్టి అత్యధిక ఉత్పత్తిని సాధించడం యొక్క విషయం చూసుకుంటే ఇక్కడ చిన్న కమతాలు, ఈ చిన్న కమతాల వల్ల మనం అనుకున్నటువంటి ఉత్పాదకతను, అనుకున్నటువంటి లక్ష్యాలను మనం ఛేదించలేము, సాధించలేము. వ్యవస్థాపరమైనటువంటి కారణాల్లో లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య పద్ధతులు, ఈ చిన్న కమతాలు కూడా మనకి అల్ప ఉత్పాదకకు ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం వ్యవసాయంలో అల్ప ఉత్పాదకకు సంబంధించి వ్యవసాయంలో మన భారతదేశంలో అల్ప ఉత్పాదకతను సంపాదించడానికి, అల్ప ఉత్పాదకత కలిగి ఉండడానికి మరొక కారణంగా సాంకేతిక పరమైన కారణం చూపిస్తారు. అల్ప ఉత్పాదకతను మన భారతదేశం కలిగి ఉంది అంటే వ్యవస్థాపరమైనటువంటి కారణాలు చూస్తాం. లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య విధానాలు కలిగి ఉందని, తద్వారా ఆనాటి విధానాలే అల్ప ఉత్పాదక ప్రధాన కారణంగా ఉన్నాయని మనం చూస్తాం. సెకండ్ మనం సాంకేతిక పరమైనటువంటి కారణం. వ్యవసాయం అల్ప ఉత్పాదకత సాధించడానికి ఈ సాంకేతికమైన కారణాలు ఏంటంటే పురాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం వల్ల, అదేవిధంగా నీటి పారుదల సౌకర్యాలు కొరతగా ఉండడం వల్ల, పురాతన వ్యవసాయ పద్ధతులు ఏంటి? పురాతన అంటే మనం ఇంతకు ముందు ప్రాచీన కాలం నుంచి ఏవైతే వ్యవసాయ పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయో అదే ప్రాచీన పద్ధతులు, అదే పురాతనమైనటువంటి పరికరాలు, అంటే ప్రాచీన పద్ధతులను, ప్రాచీన పరికరాలను వ్యవసాయ రంగంలో ఉపయోగించడం ద్వారా అల్ప ఉత్పాదన కలిగి ఉండడానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. పురాతన పద్ధతులు, పురాతన వ్యవసాయ పద్ధతులు, ఈ పురాతన ఉత్పత్తి పద్ధతులను, ఈ పురాతన వ్యవసాయ పరికరాలను ఉపయోగించడం వల్ల సరైన ఉత్పత్తిని మనం సాధించలేకపోతున్నాం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచాలి అంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలి అంటే ఈ పురాతన వ్యవసాయ ఉత్పత్తులను, పరికరాల యొక్క ప్రాధాన్యతను తగ్గించి ఆధునిక యొక్క పరికరాలను ఉపయోగించాలన్నటువంటి ప్రాధాన్యత ఎంతైనా అవసరం ఉంది. పురాతన వ్యవసాయ పద్ధతిలో పరికరాలను ఉపయోగించడం వల్ల ఉత్పత్తి పెంచకపోను, పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గ ఉత్పత్తి పెరగకపోవడం వల్ల ఇది ప్రధానమైనటువంటి లోపంగా మనం
చెప్పవచ్చు. అంటే ఇక్కడ పురాతన వ్యవసాయ పద్ధతుల యొక్క పరిశ్రమల కాలంలో ఆధునిక వ్యవసాయ పద్ధతి ప్రవేశపెట్టవలసిన ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మనది నీటి పారుదల సౌకర్యాలు పడతారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పారు. భారతదేశం వ్యవసాయ ఆధారితమైన దేశం. ఇలాంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశం మన భారతదేశాన్ని ఋతుపవనాలతో జూదం లాంటిది అంటారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని ఋతుపవనాలతో జూదం లాంటిది అని పిలుస్తారు. ఋతుపవనాలతో జూదం ఆడటం అంటే మన భారతదేశం వర్షం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏ సమయంలో ఋతుపవనాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ వర్షాలు కురిసినటువంటి ప్రదేశంలో పంటలు పండుతాయి. లేనటువంటి ప్రాంతాల్లో పంటలు పండే అవకాశం లేదు. ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియదు. ఒకసారి పంటలు పుష్కలంగా పండిన తర్వాత చేతికి వచ్చే సమయంలో విపరీతమైనటువంటి వర్షాలు కురవడం వల్ల ఆ యొక్క తుఫాన్ల రూపంలో కానీ ఆ వరదల రూపంలో కానీ చేతికి వచ్చే సందర్భంలో పంట అంతా కూడా నాశనం అయిపోతుంది. అనుకూలంగా పంట విత్తనాలు విత్తుకునే సమయంలో వర్షాలు రాకపోవడం అంటే ఇక్కడ ఋతుపవనాలతో జూదం లాంటిది. భారతీయ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం మనకు వెన్నెముక అయితే అదే వ్యవసాయ రంగం మన భారతదేశం లాంటి దేశాల్లో ఋతుపవనాలతో జూదం లాంటిది. ఈ ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి ఈ భారతదేశం వల్ల ఈ యొక్క భారతదేశం వ్యవసాయ రంగం ఋతుపవనాల మీద ఆధారపడడం వల్ల అత్యధిక భాగంలో ఉన్నటువంటి ప్రాంతానికి వ్యవసాయం వర్షాధారం అంటే వర్షాలు లేకపోవడం వల్ల అత్యల్ప ఉత్పాదక ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ నీటి పారుదల సౌకర్యాలు ఉన్నటువంటి భూమి చాలా తక్కువ. భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో అత్యల్ప భూమి మాత్రమే నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉంది. అత్యధిక భాగం అంతా కూడా ఇంచుమించు 170-80% అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడినటువంటి భాగాలు. అతి తక్కువ భాగం మాత్రమే నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి లోపంగా చూస్తుంటే నీటి పారుదల సౌకర్యాల కొరత వల్ల భారతదేశం అత్యల్పమైనటువంటి ఉత్పాదకలను కలిగి ఉందని చెప్పడానికి ఒక అంశంగా మనం చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇతర కారణాలు గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి భారతదేశ వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదక సాధించినటువంటి అల్ప ఉత్పాదకలు ఏ విధంగా కారణాలు ఏంటనే విషయం చూస్తే వ్యవసాయ రంగంలో అత్యల్ప ఉత్పాదకం సాధించడానికి ప్రధాన కారణంగా వ్యవస్థాపకమైనటువంటి కారణాలు, ఇతర కారణాలు, తద్వారా భారత అత్యల్ప వ్యవస్థ లేదా అత్యల్ప ఉత్పాదకను కలిగి ఉన్నటువంటి భారతదేశ వ్యవసాయ రంగం తన లోపాలు ఏ విధంగా సవరించుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా వీటికి కొన్ని సూచనలు చేయాలి అనే విషయం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుతున్నాం.